అని చెప్పేసానంటే మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే నేను ఇస్తా తీసుకోరంటే అబ్బా నువ్వు ఎంత మంచి ఫ్రెండ్ రా భలే ఇచ్చావు అని చెప్పేసి అందులో ఒక మంచి అందమైన చెవులీలు తీసుకొని చెవిదిద్దులు తీసుకెళ్తాడనమాట. మళ్ళీ ఈ అప్పు గురించి మర్చిపోతాడనమాట. ఆ గుమస్తా చెప్తాడు కదా నాగయ్య అని, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మరి నాకు 20 నాణ్యాలు కావాలి బంగారము, ఇలా మా బిజినెస్ ఇలా నష్టంలో ఉందని చెప్పేసానంటే ఎవరి ఫ్రెండ్స్ కూడా ఎవరు ఆదుకోరనమాట. ఏం చేయాలో తెలియక ఇదేం బతుకు నాకు, అసలు ఇలాంటి బ్రతుకు నాకు వద్దని చెప్పేసి ఒక పర్వతం మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామని దూకపోతాడనమాట. అక్కడ మునేశ్వరుడు ఒక అతను తపస్సు చేసుకుంటూ నాయన నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని చెప్పేసి అనంటే, ఒకప్పుడు మా నాన్న అన్ని వ్యాపారాలు చూసుకో నాయన అని చెప్పితే నేను అసలు పట్టించుకోలేదు, అన్నీ పాడైపోయినాయి, మా ఆస్తులన్నీ నష్టాల్లోకి వచ్చేసినాయి, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, ఫ్రెండ్స్ మోసం చేశారు, అందుకే నాకు ఎందుకు ఈ బతుకు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందా అని వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటే, అప్పుడు ఇప్పటికైనా తెలుసుకున్నావుగా నాయన, నీకు ఒక మంత్రాన్ని బోధిస్తా, ఆ మంత్రంతో నువ్వు తపస్సు చేయి ఒక చెట్టు కింద కూర్చొని, అప్పుడు నీకు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు, నీకు ఎంత ధనాన్ని కావాలంటే అంత ఇస్తారని చెప్పేసి ఆ మునేశ్వరుడు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడనమాట. ఆ తపస్సును మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై నాయన నీ తపస్సును నేను మెచ్చాను, నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని చెప్తే నాకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ బాగా కావాలని కోరుకుంటాడనమాట. అప్పుడు అమ్మవారు అంటారు కదా, సీతాపురం అనే గ్రామంలో సీతయ్య చాలా కోటీశ్వరుడు, ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు చెప్పాను కదా అదే వెంకటాపురం అని వెళ్ళి వెంకటయ్య దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్క రాత్రి నిద్ర చేసినా అప్పుడు నీకు అర్థమయ్యింది. మళ్ళీ వేరే సీతాపురం అనే గ్రామంలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఆయన ఉంటాడు, అక్కడికి కూడా వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసిరా, వీళ్ళిద్దరి గురించి నువ్వు తెలుసుకున్నాక అప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను తలుసుకో, అప్పుడు నీకు ప్రత్యక్షమై నీకు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పింది. ఏంటి అమ్మవారు నాకు ఇలా చెప్పారు అని చెప్పేసి ఊరికి బయలుదేరి వెళ్తాడనమాట. అక్కడ వెంకటాపురం అని వెళ్ళిన తర్వాత పెద్ద భవనం ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే ఆ ఇల్లు ఎవరిదని అడిగితే ఎట్టట పని అని చెప్తారనమాట. కానీ ఎంతో ఆస్తి ఉంటుంది వాళ్ళకి, తనకి ఆ ఇంట్లో గుమ్మస్తాలు ఏంటి అందరూ ఉంటారు. అయితే ఆ వెంకటాద్రి కానీ పిండి వంటలు కానీ మంచి పలహారాలు కానీ ఏమీ తినలేడనమాట. ఆయనకి అన్ని రోగాలు ఉంటాయి, అంత ఆస్తి ఉన్నా కూడా ఆ గుమ్మస్తాలు పనిచేసే వాళ్ళు వీళ్ళందరేమో మంచి ఫుడ్ తింటూ ఉంటారనమాట. ఇతను మాత్రానికి తినలేడనమాట. ఇద్దరికి కూర్చోబెట్టేసి ఆ జమీందారికి ఈయనకి కలిసి భోజనం పెడతారనమాట. నీకు ఏమేమి వంటలు కావాలో తిను నాయన, నేనైతే మాత్రానికి కొంచెం గంజి ఇయ్యే తాగేది అని చెప్పేసి అని అంటడం. అయ్యో ఇంత పెట్టుకొని ఈయన తినే ఆహారం ఇదే, మేము చూడు ఎలా తింటున్నామో అన్ని పలహారాలు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. అలా అయిన తర్వాత రాత్రిపూట జమీందారు పక్కనే పడుకుంటాడనమాట. అతను ఊక ఆయాసపడుతూ నానా కష్టాలు పడుతూ ఉంటాడనమాట. రాత్రిపూట అసలు నిద్రపోడనమాట. సరే నేను చెప్పేసేసి ఏంటయ్య గారు మీరు తినటం కూడా తక్కువే తిన్నారు కదా, రాత్రిపూట నిద్ర కూడా పోవట్లేదండి అని చెప్పేసానంటే, నాయన నాకు అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా నాకు మనశ్శాంతి లేదు నాయన, కనీసం ఇంత భోజనం చేయలేను, షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి నాకు, దేవుడు నాకు అవి ఇచ్చాడు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సరేనయ్యా తెల్లారిద్ది యథావిధిగా చెప్పేసేసి మీరు మంచి మీ ఇంటి దగ్గర ఆహారం తిన్నాను, మంచిగా నిద్రపోయాను, కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వేరే గ్రామానికి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తాడనమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట, లేని వాళ్ళు. అయితే అందరూ కలిసి కాశీ వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర అసలు డబ్బులు ఉండవన్నమాట. అయితే భార్య అంటది కదా, ఏమయ్యా ఇక్కడ అందరూ కలిసి కాశీ వెళ్తున్నారు, మనం ఇప్పుడు వెళ్దామన్నా కుదరడం లేదు అని అంటే,
నేనేం చేయను, నా దగ్గర డబ్బులు లేవు గౌరీ, ఏం చేయను, ఇద్దరు ముగ్గురిని అడిగాను కూడా, ఎవరికి వాళ్ళు లేవన్నారు అని చెప్పేసి అన్నాక, నువ్వెవరివయ్యా అంటే, ఇటు వెళ్తూ ఇక్కడికి వచ్చానయ్యా, మీ దగ్గర ఈరోజు రాత్రికి ఒకరోజు రాత్రి పడుకోవాలి, ఈరోజు నాకు భోజనం పెట్టండి అని చెప్పేసి అని అంటాడనమాట. అన్న తర్వాత సరే ఇందులో ఏముందయ్యా, మాకున్న దాంట్లోనే మీకు చేసి పెడతానని చెప్పేసి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంటారనమాట. ఈలోగా పక్కింటి ఆమె ఏం చేసిద్దంటే, గౌరీ గౌరీ మా ఇంట్లో అన్ని కూరగాయలు పండాయి, ఈగో గౌరీ వండుకోండి అని తీసుకొచ్చేస్తుంది అనమాట. ఈలోగా భర్తకు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు తెచ్చి డబ్బులు ఇస్తారనమాట. ఈవిడ అన్ని రకాల వంటలు మంచిగా చేసి అక్కడ పెట్టిద్ది అనమాట. చక్కగా ముగ్గురు కలిసి ఆ వండిన వంటలన్నీ మంచిగా భుజిస్తారు. అయిన తర్వాత అప్పుడు ఆయన మనసులో అనుకుంటారు, వీళ్ళకి ఏమీ లేదు, అయినా సరే సుఖంగా నిద్రపోతున్నారు, సుఖంగా అన్నీ మంచిగా తింటున్నారు, అన్ని పలహారాలు, వీళ్ళకి అష్టైశ్వర్య అని భార్య అన్నీ వండి పెట్టే తింటారనమాట. తిన్న తర్వాత తెల్లారిన తర్వాత ఆయన మనసులో అనుకుంటాడనమాట, వీళ్ళు చూడు ధనం లేకపోయినా అందుబాటులో ఆ టయానికి అందేటట్టు ఉన్న దాంట్లోనే చేసుకొని తింటూ ఉన్నారు, అక్కడ అన్నీ ఉన్నా కూడా జమీందారు గారు ఏమి తినలేకపోతున్నారు అని చెప్పేసి అని అన్న తర్వాత, ఇక్కడ ఈలోగా వీళ్ళు కాశీ వెళ్దాం అనుకునే టయానికి అతను ఫ్రెండ్ ఒక అతను వచ్చి డబ్బులు ఇస్తాడనమాట. మీరు కాశీ వెళ్దాం అనుకున్నారు కదండి, ఇగోండి డబ్బులు వెళ్ళిరండి, నేను వెళ్దామని అనుకునేసరికి నాకు వెళ్ళే ఓపిక శక్తి లేదండి, నా బదులు మీరే వెళ్ళిరండి, నాకు పుణ్యమే కదా అని చెప్పేసి వాళ్ళకి కొంత ధనాన్ని ఇస్తాడనమాట. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాడనమాట. అప్పుడు ఈలోగా వెళ్ళిన తర్వాత ఈ రాము వెళ్ళిన తర్వాత అనుకుంటాడు కదా, ఇక తపస్సు చేసిన కాడికి వెళ్ళి అమ్మవారిని తలుసుకుంటాడనమాట. తలుసుకొని అమ్మవారు ప్రత్యక్షమైంది. నాయన నువ్వు ఇద్దరిళ్ళకి వెళ్ళావు, ఏం తెలుసుకున్నావు అని అడిగిద్ది అనమాట. తల్లి అక్కడ అష్టైశ్వర్యాలున్నా అతనికి అన్ని రోగాలు తినలేకపోతున్నాడు, ఇక్కడ వీళ్ళకి ఏదీ లేకపోయినా ఉన్న దాంట్లోనే తృప్తిగా బతుకుతున్నారు, నాకు మాత్రానికి అష్టైశ్వర్యాలు వద్దులే తల్లి, ఉన్న దాంట్లో సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండేలాగా నన్ను దీవించు తల్లి అని చెప్పేసి తల్లిని వేడుకుంటాడనమాట. అందుకే నాయన నేను చెప్పేది, నీకు మీ నాన్న అన్నీ ఇచ్చాడు, కానీ నువ్వు అవన్నీ నిలుపుకోలేదు, నిర్లక్ష్యంతో అన్నీ వదిలేసావు, ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పేసి ఇప్పుడు అన్నీ వదిలేసావు కదా, ఇకనైనా నువ్వు కష్టపడి చేసుకో, చిన్న వ్యాపారాన్ని పెట్టుకో, న్యాయంగా ఆ వ్యాపారాన్ని చూసుకో అని చెప్పేసి తల్లి అమ్మవారు మాయమైందనమాట. ఆ రోజు నుంచి ఆ వ్యాపారాన్ని చూసుకుంటూ నీతిబద్ధంగా మంచిగా వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటాడనమాట.